రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన సూచించారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి తెలిపారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జనాభా పెరుగుతోందని తెలిపారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ మరోసారి స్పష్టం చేశారు. అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి, రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి. అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది. రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. ఒలింపిక్ గేమ్స్ చేసే విధంగా మనం ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి. దానికి కొంత ల్యాండ్ కావాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి. అందుకనే విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ తీసుకోండి, ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు. కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్. దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. హైదరాబాద్లో ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్వీనియంట్ ఉండాలి. ఫ్లైట్ కన్వీనియంట్ లేకుండా ఏ విదేశాల నుంచి ఎవరు రారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ, హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాల్లో, ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూముల విలువ తగ్గిపోతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన